నమస్కారం. ఈరోజు మనం రీక్యాప్ చేయబోయే సినిమా భైరవద్వీపం. 1994లో వచ్చిన ఈ సినిమా తెలుగు జానపద సినిమాల చరిత్రలో చివరి పెద్ద క్లాసిక్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ హీరో, డైరెక్టర్, మళ్ళీ సంగీతం శ్రీనివాసరావు గారే. మనం మొదటి వీడియోలో చెప్పుకున్న ఆదిత్య 369 డైరెక్టర్. ఆయన అటు సైన్స్ ఫిక్షన్, ఇటు జానపదం రెండు వైపులా చరిత్ర సృష్టించారు. ఈ సినిమాకి 10 నంది అవార్డులు వచ్చాయి. కథలోకి వెళ్దాం. చంద్రప్రభ రాజ్యంలో కథ మొదలవుతుంది. రాజు జయచంద్రుడు వసుంధర అనే స్త్రీని ప్రేమించి ఆమెకి ఒక కొడుకు పుట్టాక ఆమెని వదిలేస్తాడు. తరువాత తప్పు తెలుసుకుని ఆమె కోసం వెతుకుతాడు, కాని అప్పటికే ఆలస్యమైపోతుంది. ఒక తుఫాను రాత్రి వసుంధర తన బిడ్డని పోగొట్టుకుంటుంది. ఆ బిడ్డ ఒక గిరిజన పెద్ద కంటపడతాడు. ఆయనే ఆ బిడ్డని పెంచుకుని విజయ్ అని పేరు పెడతాడు. బిడ్డని పోగొట్టుకున్న దుఃఖంలో వసుంధర ప్రాణాలు తీసుకోబోతే జమదగ్ని అనే మహర్షి ఆమెని కాపాడతాడు. ఆమెకి ఒక అద్భుతమైన పువ్వు ఇస్తాడు. నీ కొడుకు బతికి ఉన్నంతకాలం ఈ పువ్వు వాడిపోదు అని. ఆ పువ్వే ఆమె జీవితానికి ఆధారం అవుతుంది. ఇలా ఏళ్లు గడిచి విజయ్ ధైర్యవంతుడైన యువకుడిగా పెరుగుతాడు. విజయ్ తన అన్న కొండన్నతో కలిసి ఒక ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలోనే కార్తికేయ రాజ్యపు యువరాణి పద్మావతి పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. పద్మావతి స్వయంవరం ప్రకటించినప్పుడు విజయ్ రాకుమారుడి వేషంలో వెళ్తాడు. కాని అతని అసలు గుర్తింపు బయటపడి పారిపోవాల్సి వస్తుంది. అయినా పద్మాకి మాత్రం తేల్చి చెప్పేస్తుంది, పెళ్లంటూ చేసుకుంటే ఆ యువకుడినే అని. ఇదే సమయంలో కథ భైరవద్వీపం అనే ఒక మాయా ద్వీపానికి మారుతుంది. ఆ ద్వీపాన్ని భైరవుడు అనే క్రూరమైన మాంత్రికుడు పరిపాలిస్తుంటాడు. వాడి కోరిక ఒక్కటే, చావులేని అమరత్వం. దానికోసం రేవతి నక్షత్రంలో, మీన రాశిలో, సూర్యోదయ సమయంలో పుట్టిన కన్నే బలి ఇవ్వాలి. ఆ లక్షణాలన్నీ సరిపోయే అమ్మాయి పద్మావతి. పౌర్ణమి రాత్రి భైరవుడు తన మంత్రశక్తితో పద్మావతిని వశం చేసుకుని ద్వీపానికి రప్పించుకుంటాడు. కాని ఆ రోజు బలి పూర్తి కాదు. మర్నాడు మేల్కొన్న పద్మావతికి ఏమీ గుర్తుండదు. కాని ఆమె తీవ్రమైన అనారోగ్యంలో పడిపోతుంది. ఇది క్షుద్రశక్తుల పనే అని వైద్యులు తేలుస్తారు. కోపంతో రగిలిపోయిన రాజు దీనంతటికీ కారణం విజయ్ అని నిందించి అతన్ని చెరసాలలో వేసి హింసిస్తాడు. విజయ్ చెరసాల నుంచి తప్పించుకుని జమదగ్ని ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ అతని గాయాలకి సేవ చేసేది ఎవరో తెలుసా? వసుంధర. కన్న కొడుకే అని తెలియకుండా ఒక తల్లి తన బిడ్డకి సేవ చేస్తుంది. ఈ సినిమాలో ఇలాంటి అందమైన సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఆమె విజయ్కి దుష్టశక్తుల నుంచి కాపాడే ఒక రక్షా కంకణమిస్తుంది. ఆ కంకణం సాయంతోనే పౌర్ణమి రాత్రి పద్మావతిని తీసుకెళ్తున్న మాయా పొగని అనుసరించి విజయ్ భైరవద్వీపం చేరుకుంటాడు. అక్కడ ఒక శాపగ్రస్త అప్సరసని విముక్తి చేస్తే ఆమె భైరవుడి మాయని తిప్పికొట్టే ఒక ఉంగరమిస్తుంది. దాంతో పద్మావతిని మాయనుంచి విడిపించి ఒక ఎగిరే మంచం మీద ఇద్దరూ తప్పించుకుంటారు. కాని భైరవుడు గండబేరుండ పక్షిని పంపి దాడి చేయిస్తాడు. ఆ దాడిలో విజయ్ సముద్రంలో పడిపోతాడు. ఇక్కడి నుంచి కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. సముద్రం ఒడ్డున పడిన విజయ్ని ఇద్దరు అల్లరి దెయ్యాలు కాపాడతాయి. అక్కడే ఒక అంధుడైన ముసలాయన కూడా ఉంటాడు. అతనికి ఆహారం తినిపించాలని దెయ్యాలు ప్రయత్నిస్తుంటే ఒక ఎగిరే గుర్రం అడ్డుపడుతూ ఉంటుంది. విజయ్ తన సంగీతంతో ఆ గుర్రాన్ని శాంతింపజేస్తాడు. ఆ గుర్రం ఆ అంధుడికి చూపు ప్రసాదిస్తుంది. ఆ ముసలాయన ఎవరో తెలుసా? రాజ్యం పోగొట్టుకుని, కళ్ళు పోగొట్టుకుని ఎడారిలో పడిన జయచంద్రుడు. అంటే విజయ్ కన్న తండ్రి అని తెలియకుండానే కొడుకు తండ్రికి చూపు తెప్పిస్తాడు. ఆ ఎగిరే గుర్రం విజయ్కి వరం ఇస్తుంది, ఎక్కడికైనా క్షణాల్లో తీసుకెళ్తానని. దెయ్యాల ద్వారా విజయ్కి ఒక రహస్యం తెలుస్తుంది. యక్షిణీలోకంలో శతరత్న హారం అనే ఒక దివ్యమైన హారం ఉంది. అది ధరిస్తే పద్మావతిని ఏ మాయా తాకలేదు. నలుగురు మరుగుజ్జుల సాయంతో విజయ్ యక్షిణీలోకం చేరి ఎన్నో పరీక్షలు దాటి ఆ హారం సాధిస్తాడు. కాని ఆగ్రహించిన యక్షిణి అతన్ని ఒక వికృత రూపంలోకి మార్చేస్తుంది. శాపం ఏంటంటే, హారం జారిపోయా తన నిజ రూపం బయటపెట్టుకున్నా అతను శాశ్వతంగా అలాగే ఉండిపోతాడు. వికృత రూపంలోనే విజయ్ రాజ్యానికి తిరిగొచ్చి పద్మావతి మెడలో ఆ హారం వేయగలుగుతాడు. కూతుర్ని కాపాడిన వాడికి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన రాజు ఇష్టం లేకపోయినా ఆ వికృత రూపుడితో పద్మావతి పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. కాని పెళ్లి పీటల మీద భైరవుడి శిష్యుడు పురోహితుడి వేషంలో వచ్చి ఆ హారం దొంగతనం చేసినదని అభాండం వేస్తాడు. నమ్మిన పద్మావతి హారం తీసి విసిరేస్తుంది. అంతే, భైరవుడు ఆమెని మళ్లీ ఎత్తుకుపోతాడు. దిక్కుతోచని విజయ్ జమదగ్ని ఆశ్రమానికి పరిగెడతాడు. అక్కడ వసుంధరకి నిజం తెలుస్తుంది. ఈ వికృత రూపంలో ఉన్నది తన కన్న కొడుకే అని.
ఎగిరే గుర్రాన్ని పిలిస్తే అది వస్తుంది కాని శాపగ్రస్తుడిని మోయలేనంటుంది. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా? కొడుకు శాపాన్ని తను తీసుకుంటుంది. తల్లి త్యాగంతో నిజరూపం పొందిన విజయ్ గుర్రం మీద భైరవద్వీపం చేరి భైరవుడితో తుది యుద్ధం చేస్తాడు. బలికత్తితోనే భైరవుడిని అంతం చేస్తాడు. వాడి చావుతో ఆ మాయాద్వీపం మొత్తం కూలిపోతుంది. దేవి ప్రత్యక్షమై వసుంధర శాపాన్ని తొలగిస్తుంది. చివరికి విజయ్, పద్మావతిల పెళ్లితో రెండు రాజవంశాలు ఒక్కటై సినిమా సుఖాంతం అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా వెనుక ఉన్న కథలు ఈ సినిమా కథ కంటే తక్కువేమీ కాదు. మొదటిది, ఈ సినిమా తీసింది ఎవరో తెలుసా? పాతా భైరవి నిర్మాత బి. నాగిరెడ్డి గారి కొడుకులు. తండ్రి తీసిన క్లాసిక్కి నివాళిగా భైరవి ద్వీపం అనే రెండు పదాలు కలిపి భైరవద్వీపం అనే టైటిల్ పెట్టారు. పాతాళ భైరవిలో హీరో ఎన్టీఆర్, ఆ పోలిక వల్లే బాలకృష్ణ ఈ సినిమాకి వెంటనే ఒప్పుకున్నారు. తండ్రి నడిచిన దారిలో కొడుకు నడిచిన సినిమా ఇది. రెండోది, సినిమాలో బాలకృష్ణ వికృత రూపంలో కనిపిస్తారని రిలీజ్ వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. ఆ గెటప్కి రోజూ 2 గంటల మేకప్. ఒక మాస్ హీరో ఇలాంటి రూపంలో కనిపించడం అప్పట్లో పెద్ద సాహసం. థియేటర్లలో జనం షాక్ అయ్యారు. తరువాత ఆ పాత్రనే ఎక్కువ ప్రేమించారు. మూడోది, ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ ఒక చరిత్ర. క్లాప్ కొట్టింది రజనీకాంత్, కెమెరా ఆన్ చేసింది చిరంజీవి, గౌరవ దర్శకత్వం ఎన్టీఆర్. 3 తరాల దిగ్గజాలు ఒకే వేదిక మీద. ఇంకో విషయం, శ్రీ తుంబుల నారద పాటకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నంది అవార్డు వచ్చింది. ఆ రికార్డింగ్ టీంలో డ్రమ్స్ వాయించిన ఒక 10 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. వాడే ఈరోజు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. చివరిది, ఈ సినిమాకి మొత్తం 10 నంది అవార్డులు వచ్చాయి. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్తో సహా 59 సెంటర్లలో 50 రోజులు ఆడి అప్పలో రికార్డ్ సృష్టించింది. ఈ రోజు కల్కి తీసిన నాగ్ అశ్విన్ లాంటి డైరెక్టర్లు తమకి బాగా నచ్చిన సినిమాలుగా చెప్పేది ఆదిత్య 369, భైరవద్వీపం రెండూ సంగీతం గారి సినిమాలే కావడం విశేషం. సో ఇదండి భైరవద్వీపం కథ. చందమామ కథల్ని వెండితెర మీద చూపించిన చివరి గొప్ప తెలుగు సినిమా ఇదే అనొచ్చు. మీరు ఈ సినిమా చూసారా? ఇందో మీకు బాగా గుర్తుండిపోయిన సన్నివేశం ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి క్లాసిక్ తెలుగు సినిమా కథలు ప్రతివారం వినాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వారం ఇంకో అద్భుతమైన సినిమాతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.